మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాని మల్లయ్య నా పేరు. మా అయ్య పేరు మల్లయ్యనే. గొల్లోళ్ళు. రాత్రి 11:30కి వచ్చిండు నలుగురు. నలుగురు వచ్చి పన్నుని ఒకరు కాళ్ళ కటకడ పట్టిండ్రు, ఒకరు తలకాయ కడ పట్టిండ్రు. రావట్టుకొని ఎత్తుకపోయే వరకు తెలివైంది. తెలివైన వారికల్లా నాకు ఒక ఏదో పదని అబ్బా అబ్బా అని ఏడ్చే వరకు ఉరికొచ్చి ఇంకో ఉరికొచ్చి నోరు మూసిండు. నోరు మూసి అబాధించడం తెల్లనీయలేదు, దమ్మెలనీయక తీసుకుపోయి నది తొవ్వలగైనాక ఎద్దు దుర్పరిచే వరకు రోడ్డు మీద ఇచ్చిపెట్టే వరకు అంత కొట్టుకుపోయింది. అన్ని కాళ్ళు చేతులన్నీ బెడ్ మీద కొట్టుకుపోయింది. మళ్ళీ అక్కడి నుంచి లావట్టుకొని పోయి కార్లో వేసి నోరు చెప్తే చంపుతా అన్నారు. దమ్మత్తుంది అంటే కూడా ఏం దమ్ము ఏ దాని రాని పోని నువ్వు ఏం మాత్రం వెయిట్ వేసినా సావదేవి కథం చెప్తా అన్నారు, మెసుతో కథం చెప్తా అన్నారు. అట్లా దమ్ము జాలక కూడా నేను బలిమిటి గురుకొట్టు దమ్ము తీసుకుంటా కూడా అందరితో నడవ దొరకబట్టుకొని కుసులో పెట్టుకున్నారు. అటో ఒకరు ఇటు మెలిసి ప్రకార కూర్చోరు, ఒకరు తోడకాడ కూర్చోరు. వాజా అంటే నువ్వు వాజా అనకు, నువ్వు ఏమన్నా మంచిగా ఉండదని చెప్పి నువ్వేం కుయ్యమన్నా మళ్ళీ ఇంకెక్కువ కొట్టమంటారు. ఇద్దరు కొట్టినాక వసపల్లే ఒక గంటన్నర 2 గంటలు కొట్టిర్రు. అట్టేగా మిషన్ల కావాలి కొట్టిర్రు, అన్న కావాలి కొట్టిర్రు. తర్వాత మళ్ళీ ఆ నుంచి పోయినాక కొరట్లో తీసుకుపోయిన కొరట్లో అని తెలియదు నాకు. నేను హైదరాబాద్ అనుకుంటే సకాల లారీలో కొన్ని 11:30 ఎక్కితే పావులక 4 ఇటుకి అలా దించిర్రు కొరట్ల. రాజీవ్ ఒక పేరు రాజీవ్లో వండబెట్టిర్రు, వాళ్ళు అన్నారు. మళ్ళా తర్వాత తెల్లారి 8 గంటలకు మళ్ళీ ఇంకో రూమ్ కూడా పాడినారు. ఆ కొట్టాక బని చిరిగిపోయింది, బని తీసేయమన్నారు. బని తీసేయమంటే ఉండని లోపల ఉంటే ఏమవుతుందంటే లేదు తీసి అన్నారు. బండి పక్కకేసారు, బనీను పక్కకేసి వేరే బలిని తీసుకొస్తారు. ఒక అంగి వేసిర్రు. ఆ అంగిని వేసుకొని చక్కగా వేరే రూమ్లో పోయినాక ఒక బనీని కొనుక్కొచ్చారు. మళ్ళీ వాళ్ళు ఆ బనీని వేసుకోమన్నారు. బనీని వేసుకోమని ఒక ఛాయ్ ఇచ్చిర్రు. వాళ్ళు కూడా తీసుకొచ్చుకున్నారు. నాకు ఒకటి అదేంటి మన తినేది అది తీసుకున్నా. 2 గిన్నె సాలన్నా. ఇక మళ్ళీ తర్వాత ఏం చేసారు, మందు తాగుదామని మందు తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చుకొని నేను తాగా అంటే ఎందుకు తాగపోతే చంపుతామన్నారు. అట్లా కూడా ఒక పెగ్గు తాగిన మూతికాయ పెట్టుకొని కొంచెం తాగేవారికి ఫోటో కొట్టుకున్నారు. మళ్ళీ ఫోటో కొట్టుకున్నాక ఏం చేసారు, జరిసేపటికి అన్నం తీసుకొచ్చి కొంచెం అన్నం పెట్టిర్రు. అన్నం పెడితే నాకు ఆకలి అయిపోలేదు, చాలు కొద్దిగా తింటా అంటే లేదు గట్ల కాదు, నువ్వు తింటే కానీ లేకపోతే కథం చేసి పారేస్తా అన్నాడు. ఆ బుక్క పెట్టగానే ఫోటో కొట్టినాక జరిసేపటికి నేను మళ్ళా బయట పోయి వస్తా, నువ్వు ఇన్నే ఉండన్నాడు. ఒకటి నువ్వు తీసుకొచ్చాడు, కప్పుకోమన్నాడు, దీన్ని వేసుకోమన్నాడు, పండుమన్నాడు. బయటకి వచ్చాడు, గంట గురికి వచ్చినాక జరిగే కూర్చుని చేసి దూటంతా పిండుకో అని సబ్బు తీసుకొస్తారు. తేలేదు గంట చెప్పేయండు. తర్వాత మళ్ళా 3 అయిపోయింది. పగలు 3 అయిపోయింది. 3కి ఇక్కడ నుంచి మరి ఎట్లా నువ్వేం చేస్తా అనుకుంటున్నావు, నువ్వు పైసలు ఇస్తావా చేస్తావా అన్నాడు. నేను ఎందుకు ఇస్తా, నీ చిట్టోడు కానీ నేను బాకీ లేదు, నాకు తెలియదు ఎవరు ఇచ్చిరో ఎవరికి ఇచ్చిరో ఎట్లా తీసుకున్నావో, కావాలంటే మా కొడుకులకు అంటున్నావు కదా, మా కొడుకుకి భూమి అంటే కూడా నా పాటే ఉంది, వాళ్ళకి చేసిస్తా అని అన్నా. చేసిస్తా కానీ అప్పు కింద పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుని పైసలు తీసుకున్నారు. 14 లక్షలు తీసుకున్నారు. 14 లక్షలు ఎట్లా బుక్ ఇస్తారు. ఆ బుక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరికి సంతకం పెట్టుకుంటే వాళ్ళకి పెడతా అన్న. వాడికి 14 గంటలకు పుట్టాం. 14 గంటలకు పుడితే మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు లేరు. ఇంట్లో వాళ్ళు లేకపోతే మా చిన్న పోరవాడు మా మనవాడు వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు లేకపోతే 6 గంటలకు వీడు తర్వాత ఇస్తామంటే ఇయ్యలేదు పోరడు బండి. నన్ను చూసేవారికి బట్టలు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. లేదని మా వాళ్ళు ఆగమాగమై ఎట్లా గిట్లా అయిపోయేదానికి అట్టుకు రాజుకి వస్తే మరి ఎవరు చేయొచ్చు. పొద్దున కారు తిరిగి దీన్నే ఇక్కడ మందు తాగిర్రు, ఇక్కడ మిరపకాయలు తెచ్చుకొని తిన్నారు, బీర్లు తాగిర్రు, అన్నం తెచ్చుకొని తిన్నారు అని అంటే ఆ మాట మీదకి అదే అయితే నేను తిన్న వాళ్ళే తీసుకుపోయారు అని లోకం అందరూ మర్చిపోయి కూర్చోబెట్టారు. ఆ కవర్ దొరికినాయి. పోలీసులు కూడా వచ్చినాక మళ్ళీ వాళ్ళు చూపిస్తే అవి నంబర్లు కూడా ఉన్నాయి. వాళ్ళు చూసినాక పోలీసు వాళ్ళు అప్పుడు వచ్చినాక మళ్ళీ ఇదంతా చూసుకొని చేసినాక వీళ్ళే నాకు తెలియదు అక్కడనే ఉన్నాయి. నేను నా దగ్గర కొట్టిన వాళ్ళు 3 ఇంటికి వచ్చారు. ఒకడే ఉండు నా దగ్గర. ఆ వాళ్ళని అందరికీ ఇద్దరు పట్టుకొచ్చారు స్టేషన్ పొద్దుగానే వచ్చేవారికి. వాళ్ళని పట్టుకొచ్చినాక నాకు ఫోన్ చేసి సార్తో ఫోన్ చేయించారు.
మీరు ముస్తావు కదా, మీ 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 పెద్దమ్మ మీ వాళ్ళు మీ కొడుకులు మీ బిడ్డలు యాడ్ చేస్తారు, మా అయ్యని ఆడ ఉంచారు ఆడవేయడం అంటుండ్రు. మరి నేను రూములు ఉన్నవాట కదా నువ్వు, మరి రూమ్లో ఉంటే మరి నిన్ను కొట్టిందా, ఎంతమంది వచ్చిందా అడిగారు. నలుగురు వచ్చిందా అని చెప్పినా రాంగ్ ఏమని అన్నారంటే నాకు రాంగ్గా కొట్టింది కానీ ఇటు వచ్చినాక ఏం కొట్టలేదన్న. మళ్ళీ కొట్టలేదు అన్నాక మరి ఆడవాళ్ళు నీకు అన్నం పెట్టినా అడిగారు. అన్నం పెట్టిరు అని చెప్పిన, టిఫిన్ చేసినట్టు టిఫిన్ కూడా చేసారు, ఇచ్చిర్రు అని చెప్పిన. ఇక అక్కడ పిటిషన్ మేము మా వాళ్ళు ఇచ్చారు, మా భార్య ఇచ్చింది, మా కోడళ్ళు వేయరు. అది పిటిషన్ ఇచ్చినాక ఇక మళ్ళీ ఇక్కడ నుంచి చెప్పిన పట్టుకొచ్చినాక కారు నడుపుని పట్టుకున్నారు. ఇక కారు నడుపుని వాడిని పట్టుకొని ఆ కారు నడుపుని ఎక్కించుకొని చక్కగా మళ్ళీ ఆయనకే ఆ కొడుట్లోకి వచ్చింది. మళ్ళీ ఇక్కడ వీళ్ళిద్దరు లోపలేసి మళ్ళా సాల్ వచ్చిర్రు ఇద్దరు, ఎస్ఐను ఒక కానిస్టేబుల్ కావచ్చు. ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చేదానికి ముగ్గురు మా వాళ్ళు వచ్చిర్రు. ఆ బండ్లు వచ్చిర్రు. అది కొడుట్లోకి వచ్చేదాక మళ్ళా నా ఫోటో తీసుకుపోయినాడు. కార్మెంట్లను పట్టుకొచ్చాడు. అదే బదిలే వాడు రూమ్ చూపించిండు. నా దగ్గర ఉన్నవాడు ఆయనతో వాళ్ళు తెలిసింది. వాళ్ళ భార్య ఫోన్ చేసింది, ఇట్లా బాగా అయ్యేటట్టు ఉంది, ఇది కేసు అయ్యేటట్టు ఉంది అని చెప్పారు. చెప్పే వరకు నీకు ఏమే కత్తి నీ వాళ్ళకి ఇట్లా దావత్ దిగుతా, ఒక్కొక్కరు గుర్తుకొచ్చుకోవాలి, బంధుమని వాళ్ళ కొడుకు ఆధార దావత్ దిగుతా, ఊకో పెట్టేయి అని అన్నాడు. ఆయనతో 2-3 ఫోన్లు పట్టుకోండి, ఈ ఫోన్ ఆ ఫోన్ ఎట్టుండో మాట్లాడలేడు. సాయంత్రం మళ్ళీ ఫోన్లు తీసుకుపోయాడు. నేను మళ్ళీ వస్తాడు అన్నాడు. ఇప్పుడు తాళం వేసి పోయేటోడు, తాళం వేయలేదు, డోర్ వట్టిగా దగ్గర దూకిండు, పోయిండు. నన్ను వండు వంద అన్నాడు. ఇవో ప్లాన్ వేసుకో, ఇల్లే ముందు నేను జల్ది వస్తానని అటే పీకుంటూ 30 గంట అయింది. మా వాళ్ళు వచ్చిర్రు. మా వాళ్ళు వచ్చినాక చూద్దా దొరకలేదు. వాళ్ళు 2 గంటల సేపు చూసిర్రు, గంటల 2 గంటలు కావచ్చు చూసిర్రు, రాలేడు. నన్ను తీసుకొని వచ్చిర్రు. అట్లనే ఫోటోలు తీసుకొని ఇక్కడ మా సార్ ముస్తాలు వచ్చారు, అనే ఫోటోలు కొట్టిర్రు. మళ్ళీ మామూలు ఆ ఊరోళ్ళను ఆ ఉన్నోళ్ళు 2-3 నిలబెట్టిండు. ఫోటో కొట్టి ఆ రూములు కొట్టిండు, దర్వాజ కొట్టి తాళం వేసి తలిపి ఆ పక్కలోకి ఇచ్చిండు. పక్కలో ఆ ఇంటి నెంబర్లోకి పిలిచి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకొచ్చుకున్నాడు. ఇక ఇంటికి వచ్చినాక మేము మళ్ళీ రాత్రి ఆడికి ఇంటికి వచ్చే వరకు 4 అయింది. 4 నుంచి మేము ఇంటికి వచ్చే వరకు తెల్లారి మళ్ళా తిరిగిర్రు. వాడి కూడా పోతే దొరకలేడు. మళ్ళీ తెల్లారి వాడు దొరికేటట్లేడని వాళ్ళ భార్యను తీసుకొస్తామని ఒక ఆడి పోలీసు మగోళ్ళు పోలీసు 2 పోలీసు వాళ్ళు వేయరు, 2 మనోళ్ళు వేయరు. 4 పోతే కొద్దిగా దొరకలేదు. వచ్చి ఆయన సపరేట్గా ఇంటికాడున్నారు. ఇంటికాడ ఉంటే 10-15 మందిని పట్టుకొని మళ్ళీ వాళ్ళు ఒక్కడే పోలీస్ స్టేషన్కి వచ్చింది. 9 వరకు తిన్నాము ఇద్దరం. అన్నం వేసిన, బట్టలు వేసిన, తిన్నాక బట్టలు వేసి పన్నాడు. పన్నాక అయితే జరాల్చినట్టుండి పన్నాడు. తలుపులు వేసిన పోయి మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ లైట్లు పెద్ద చేసిన, బయట లైట్ ఉంచిన బయట లైటు ఆయన అది వచ్చిర్రు, తలుపు తీసినట్టురు. ఆయన అప్పటికప్పుడే ఎత్తుకున్నారు, పెయ్యిర్రు. ఇక మాకెమెరిక పోయింది, మేము ఆ ఇంట్లో వంటివి ఇంకో చిన్నోని ఇంట్లో. అయితే ఇక వచ్చి మళ్ళీ తెల్లారు లేచి వచ్చినాక ఆయన చూసే వరకు తలుపు తీసిండే, పెట్టి ఉండే వరకు తలుపు తీసే వరకు మనిషి లేకుంటే తువ్వాలు ఉంది, అంగి ఉంది, బట్టలు వేసినట్టే ఉన్నాయి, ఏది బట్టలే ముట్టలే చెప్పులు లేవు, అన్నీ ఉన్నాయి. మనిషి ఎడిపోతాడు? నాకేమన్నా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం అని నేను అనుకుంది. మేమందరం మంచిగా ఉండగా మా భర్త ఎడిపోతాడని నేను వెనుకలాడి అన్ని బాత్రూమ్లు దీనం మంచిగా లేదు, చూస్తే రోగాలు వస్తున్నాయని నేను అంతటా చూసినాక బయటకు పోయి మా చుట్టాల బంధువులను అందరిని అడిగిన, మా పాలెళ్ళ పిల్లగాళ్ళ దగ్గరికి ఉరికిన. మాకు ఈడ మరి వాళ్ళు పైన పోతే ఎటువంటి అని పొలం కాడికి రిటార్డు చూసిరు. ఎట్లా ఆధారపట్టి ఎటంటే మరి మన దగ్గరికి ఆడాది కింద చచ్చిపోయారు కదా, మరి వాళ్ళు మల్కపాటోళ్ళు ఆడాది కింద చచ్చిపోయిన వాళ్ళు మరి వాళ్ళు గిట్లనే కావచ్చు. ఇక ఏరేటోళ్ళు వాళ్ళు వస్తారు. అయితే నేను అనుడితోటే మా ఊరోళ్ళందరూ ఏం చేసిరు, ఇగో నిన్నడుస్తుంది మొన్నడుస్తుంది కారు ఉంటుంది, ఇగో గీడు ఉంటుంది గుట్ట మీద, ఇగో గీడ తింటోళ్ళు, ఆ గాడు ఉంటారు అని అన్ని వాళ్ళు అందరు ఇక దమైనరు అనుకో. ఊరోళ్ళు 2 వద్దుల సుంది తిరుగుతారు, ఇక్కడనే ఉంటారు వాళ్ళు అని వాళ్ళు అన్నారు. వాళ్ళు ఓలో కానీ ఉంటారు అనే వరకు మాకు ఎట్లా అంటే ఆడాది కింద చచ్చిపోయినోడు మళ్ళీ వచ్చిండు. మేము ఆనాడు ఏది తెలియదు, మాకు అసలే తెలియదు, ఇచ్చింది తెలియదు, వచ్చింది తెలియదు. మాకు అవన్నీ ఆనాడు నీ కొడుకు ఎస్ఐ హైదరాబాద్ నుంచి ఎస్ఐని తోలుకొని వచ్చిన ఎస్ఐని నేను, మీ మల్లయ్యనా మీ భర్త ఎటు పోయిండు అంటే ఇత్తరపట్లకి పోయిందని నేను అన్నా. అంటే అత్తనా లేదా నేను ఎస్ఐ నచ్చిన అన్నాడు. హైదరాబాద్ ఎస్ఐ. ఆ హైదరాబాద్ ఎస్ఐను ఈ రాజేందర్ గారు ఇంకా 4 వచ్చి వీళ్ళిద్దరు ఇంట్లో కూర్చుర్రు. ఎస్ఐ అన్నైనా రాజేందర్ ఇంట్లో కూర్చుర్రు.
బయట నలుగురు అటు ఇటు తిరుక్కుంటా అగులు బుగ్గులు చూసుకుంటున్నారు. మా ఇంట్లో కొవ్వాలు వచ్చినా కానీ నేను ఒక్కదాన్ని ఉన్నా కానీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళని అందరినీ నిలగొట్టిరు. అమ్మ ఏమిటో నడుగురు నడుగురు అని నిలగొట్టిరు. నీ కొడుకు పైసలు తెచ్చిండు, నీ కొడుకు పైసలు తెచ్చిండు కానీ నువ్వేమిటారు అని వాళ్ళని నిలగొచ్చినాక నన్ను అడిగి ఆడ ఎన్ని ఏళ్ళే నాతోటి. ఇప్పుడు వెనక సిరి ఇచ్చినట్టు కానీ నాకు గిన్నె ఇచ్చినా ఏమనలే. నీకు ఈ పరశురాములకి ఇచ్చినా మీ లేడని చెప్పిండు. చెప్తే మాకు ఏది తెలియదు, మాకు అసలు తెలియదు, అని ఫోన్ లేదు, మాకు ఏది లేదని మీ అన్న. ఆయన వచ్చిండు, ఆయన వచ్చినాక ఆయన ఫోనే ఇచ్చిండు ఎస్ఐ అన్న. ఆయనకు చూసుకోబా అయ్యే సారు, మా అన్న నంబర్ ఉంటుంది, మా కొడుకు చేసింది, మా కొడుకు ఏడున్నాడో మాకు ఫోనే లేదు, మాకు ఏది తెలియదు అని ఆయన కోపానికి వచ్చి నా కొడుకుని మాత్రం మీ పైసలు తీసుకుంటే ఏ రుజువో ఆ రుజువు తీసుకొని రండి, ఆ రుజువు తీసుకొస్తే మేము అడుగుదాం, కానీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడుగుడు మొన్న వచ్చిర్రు ఇవాళ వచ్చిర్రు అని ఆయన అన్నాడు. అన్నాక రాములు రవి ఇక అయితే ఆయన పోయినాం. ఇక అందరూ చెప్పులు ఉన్నాయి, ఇక బుగ్గ వాళ్ళు కొట్టిరు. బుగ్గ వాళ్ళు కొట్టినాక మీది కవర్ పోయింది కానీ లోపల ఎలుగు అట్నే ఉంది. ఎలుగుండే వరకు వాళ్ళు బుగ్గ పీకేసిండ్రు. ఆ పీకేసింది మేము ఫస్ట్ పోయినప్పుడు చూడలేము, ఈ మనిషి లేడని. మళ్ళీ వచ్చే వరకు ఎస్ఐ ఇట్లా వచ్చే వరకు బుగ్గ పీకేసిరని ఆయన తీసుకొచ్చి చూపించారు. అది ఎలుగుంటుంది కట్టింట్లోనే ఉంది కానీ వాళ్ళు అప్పున అందుకున్నాం. ఇక అనే వరకు ఆయన అడిగి అయినాము. ఇగో గిట్ల గిట్ల అని ఆ సార్ అడిగితే ఇగో గిట్ల వచ్చింది గిట్ల నడిచిందని అని చెప్పినాం. ఎంతమంది అంటే ఎంతమందో వాళ్ళు మస్తుగా వచ్చిరు, మస్తు మంది అందరు మనిషి లేడని వరకు ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమంది. మా దగ్గర వాళ్ళు దూరపోళ్ళు వేరేటోళ్ళు మస్తు వచ్చిరు. ఏమి ఆ మందిలో నేను ఏడ్చుగా ఏడ్చుకుంటా ఇక లేడన్నాక నాకు ఏడ్చుడేనా, ఇంకేముంది. ఇవాళ ఎంక్వైరీ చేసి ఓలేరు 11:30కు పన్నం. మేము మొగోళ్ళు ఒకలేరు, ఈ పక్క ఇల్లు అయినా బొంబాయి వేయింది. అంతకు ముందే 4 రోజుల ముందే వేయిండు. ఈయన తీసుకుపోయిందా 11:30 రాత్రి అందరు అన్నాక అందరు నీరు పట్టే టైంకు. ముస్తాబాద్ మండలంలోని గూడూరు విలేజ్ లో మల్లయ్య అనే వ్యక్తిని అతని కొడుకు పరశురాముడు డబ్బులు ఇవ్వాలనే 30 లక్షల వరకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి రాజేంద్ర అనే వ్యక్తి పరశురాము దొరకకపోవడంతో 2-3 రోజులు వాళ్ళకు రక్కీ చేసి అతనితో పాటు ఒక 4 ఫ్రెండ్స్ తీసుకొచ్చి కారులో రాత్రి 11:30 గంటలకు మల్లయ్యను 72 సంవత్సరాల వయసు ఉంటుంది అతన్ని కిడ్నాప్ చేసి కోర్టులకు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు తెల్లవారి మల్లయ్య వాళ్ళ భార్య ఫిర్యాదు పొద్దున ఉదయం 5 గంటలకు చూస్తే భర్త లేడని పోలీస్ వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము గూడూరు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడ వీళ్ళు రాజేంద్ర అనే వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేస్తే మేము విచారణ చేసి దాంట్లో సీసీ ఫుటేజ్ సీడీఆర్లు వెరిఫై చేస్తే రాజేంద్ర అనే వ్యక్తి మరొక 4గురితో కలిసి కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. దాంట్లో మేము లొకేషన్స్ ఆధారంగా కొరుట్ల వెళ్ళి మా టీం వెళ్ళి కొరుట్లలో ఒక రూమ్ లో ఉన్న మల్లయ్యను రెస్క్యూ చేయడం జరిగింది. మేము ఆడికి వస్తున్నామన్న ఇన్ఫర్మేషన్ తోని మిగిలిన వాళ్ళందరూ పరారైపోయింది. తర్వాత మళ్ళీ వాళ్ళను నిన్న మధ్యాహ్నము పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాస్తవంగా ఈ కిడ్నాప్ అయిన వ్యక్తి వాళ్ళ కొడుకు రాజేంద్రకు డబ్బులు ఇచ్చే సమస్యతోని ఈ కిడ్నాప్ అనేది చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే చట్ట పరిధిలో చేయాలి, కానీ చట్టాన్ని హద్దు దాటి చేస్తే అది చట్ట ప్రకారం నేరమై ఉల్టా వాళ్ళే కేసులలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు డిమాండ్ లో ఉన్నారు. ఇంకా ఇతరులు ఎవరైనా ఇట్లా అప్పు సమస్య కానీ ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తే మేము వాళ్ళకు సలహాలు ఇస్తాము, మేము ఏమైనా సాయం చేసేది చేస్తాము, అంతే తప్ప చట్టాన్ని చేతిలో తీసుకొని ఇబ్బందికి గురి కావద్దని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.